తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. వేసవి సెలవుల కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రద్దీ పెరగడంతో దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. కిలోమీటర్ల మేర క్యూ లైన్స్ ఉన్నాయి. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పటం లేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చేస్తున్నటువంటి భక్తులతో తిరుమల కొండలు నిండిపోయాయి. గత వారం రోజులుగా ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వేసవి సెలవులకు తోడు ఇప్పుడు పరీక్షా ఫలితాలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి విచ్చేస్తున్నటువంటి భక్తులతో తిరుమల కొండలంతా కూడా పూర్తిగా నిండిపోయాయి. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. అటు తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి 9 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. అటు తర్వాత ఆల్వార్ ట్యాంక్ చుట్టూ ఉన్నటువంటి క్యూ లైన్లు నిండిపోయాయి. కృష్ణతేజ అతిథి గృహం సర్కుల్ నుంచి కూడా బాటగంగమ్మ ఆలయం, శిలాతోరణం, ఆక్టోపస్ బిల్డింగ్ వరకు కూడా క్యూ లైన్లు నిండిపోయాయి. ప్రస్తుతం మనం వకులామాత అతిథి గృహ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం నుంచి కూడా భక్తులు క్యూ లైన్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి దాదాపు 500 మీటర్లు వెళ్ళిన తర్వాత ఆక్టోపస్ బిల్డింగ్ వద్ద ఉన్నటువంటి క్యూ లైన్లోకి ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వెళ్తున్నటువంటి భక్తులకు ఎప్పుడు దర్శన భాగ్యం కలుగుతుందో అన్నటువంటి విషయంపై కూడా ఇప్పటివరకు స్పష్టత రాలేదని చెప్పుకోవచ్చు. దాదాపు 24 గంటల పైగా సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు శ్రీవారిని దర్శించుకోవడానికి చేస్తున్నటువంటి భక్తులతో తిరుమల కొండలు అన్నీ కూడా పూర్తిగా నిండిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో క్యూ లైన్లలోకి కూడా విడతల వారీగానే భక్తులను అనుమతిస్తున్నారు. ఉదయం నుంచి కూడా పలుమార్లను క్యూ లైన్కు బ్రేకప్ ఇచ్చారు. అటు తర్వాత భక్తుల తాకిడి తగ్గిన తర్వాత మరోసారి క్యూ లైన్లోకి ప్రవేశించేలా భక్తులను అనుమతిస్తున్నారు. ప్రస్తుతం కూడా అదే విధమైనటువంటి విధానాన్ని అయితే టీటీడీ కొనసాగిస్తుంది. కొద్దిసేపటి క్రితమే క్యూ లైన్లోకి భక్తులను అనుమతిస్తుండడంతో ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతో నిండిపోయింది. మనం వైపు మనతో పాటు శ్రీవారి భక్తులు ఉన్నారు. వారిని అడిగి వివరాలు చేసుకున్న పెద్ద చెప్పండి, ఎప్పుడు వచ్చారు? ఎలా 5 o'clock నుంచి 3600 మెట్లు ఎక్కినాం, కాలు మెట్లు. అయినా టోకన్ లేదు, ఏమి ఫుడ్ లేదు, ఏమి లేదు. ఎంత దూరం ఉంది దర్శనానికి అనేది కూడా మాకు అర్థం కాదు. అంటే ఆ విధానం తీసేశారు. శ్రీవారి మెట్టు సంబంధించి అలిపిరి వద్ద టోకన్లు ఇస్తారు. అయితే అలిపిరిలో కూడా ఇవ్వలేదు మాకు. అలిపిరి మెట్లు కూడా ఎక్కినాము, అలిపిరి మెట్లో కూడా టోకన్ ఇవ్వలేదు మాకు. 3600 మెట్లు ఎక్కినాం. అన్నానికి క్యూలో నడిచాము. అన్నానికి ఒక 2-3 కిలోమీటర్లు ఉంది. ఎలా ఉంది ఏర్పాటు? సార్, మా కర్ణాటక నుంచి వచ్చాము. ఇక్కడ ఏమైందంటే ఒక్కడూ క్లారిటీగా చెప్పలేదు మాకు. ఎందుకంటే ఫస్ట్ ఏమైందంటే లాంగ్వేజ్ ప్రాబ్లము. మనం కన్నడ మాట్లాడతాం, ఇక్కడ అందరూ తెలుగు మాట్లాడతారు. మనము పొద్దున 12 గంటల నుంచి మొత్తం ఇట్టే తిప్పుతున్నాము. అందరూ ఆటో వాళ్ళు వచ్చి ఇక్కడే దింపుతున్నాడు, బస్సు వాళ్ళు ఎక్కి పైన ఎక్కుతారు. ఫ్రీ బస్సులు అక్కడే దింపుతాడు మమ్మల్ని. తర్వాత ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇక్కడే రావాల్సింది. మనము భోజనాలకి 3 hours నిలబడ్డాము అక్కడ. ఇప్పుడు ఫ్రీ దర్శనాలకి ఏమో రేపు ఉదయాన్నే 6 గంటలకు రమ్మంటున్నారు. టోకెన్లు లభించట్లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వెల్లబుచ్చుతున్నారు. మరోవైపు టీటీడీకి సంబంధించి తిరుపతిలో అలిపిరి వద్దే దర్శన టోకెన్లకు సంబంధించి శ్రీవారి మెట్టు, నడక మార్గం, అదేవిధంగా సర్వదర్శనం భక్తులకు సంబంధించి వేకువజామున 3 గంటల నుంచే దర్శన టోకెన్ల జారీ ప్రారంభిస్తుంది. పరిమిత సంఖ్యలోని టోకెన్లు జారీ చేస్తుండడంతో అవి కేవలం 1.5 వ్యవధిలోనే పూర్తవుతున్నాయి. అటు తర్వాత ఎలాంటి టోకెన్ లేకుండా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి అనుమతించేటటువంటి సౌలభ్యం భక్తులకు ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి భక్తుల తాకిడి దృష్ట్యా శ్రీవారి భక్తులైతే ఇబ్బందులకైతే గురవుతున్నారు. 24 గంటల పాటు స్వామి దర్శనం కోసం వేచి ఉండడం ఒక ఎత్తు అయితే, క్యూ లైన్లోకి చేరుకోవడం కూడా మరొక ఎత్తుగా మారిపోయింది. క్యూ లైన్లో చేరుకోవడానికే వారు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుమలలో కొనసాగుతుంది. ఇది తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా జరుగుతున్న